బయట ఎండలు మండుతుంటే లోపల ఏమీ చేయలేక నీరసంగా అనిపిస్తుందా? అయితే మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. మళ్ళీ ఒంటికి బలం రావాలంటే వచ్చే శనివారం రోజు మీన సంక్రాంతికి మీరొక చిన్న పని చెయ్యాలి. సూర్యభగవానుడికి గోధుమరవ పాయసం ప్రసాదంగా పెట్టండి. పూజ అయ్యాక ఖచ్చితంగా అందరూ అదే తినండి. కానీ అసలు ఈ టైంలో మనకు ఇంత బద్ధకం ఎందుకు వస్తుందో తెలుసా? దానికి కారణం ఆకాశంలో జరిగే ఈ మార్పే. సూర్యభగవానుడు మీనరాశిలోకి అంటే ఒక నీటి రాశిలోకి వెళ్లుతున్నారు. అసలే మండుతున్న సూర్యుడు వెళ్లి నీళ్లల్లో పడితే ఏమవుతుంది? పొగ వచ్చి శక్తి ఆవిరైపోతుంది. అలాగే మన ఒంటికి శక్తి ఇచ్చే సూర్యుడు ఆ నీటి రాశిలో ఉన్నాడు కాబట్టి బయట ఎంత వేడి ఉన్నా మన ఒంట్లో మాత్రం శక్తి ఆవిరైపోయి బద్ధకం పెరిగిపోతుంది. అసలు గోధుమలు బెల్లం ఎందుకు తినమన్నారంటే ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో మన ఒంట్లో ఇమ్యూనిటీ పడిపోతుంది. గోధుమలలో ఉన్న కాంప్లెక్స్ కార్బ్స్, బెల్లంలో ఉన్న ఐరన్ మన నరాలకు ఇన్స్టెంట్గా మంచి బలమిస్తాయి. ఆ రోజు ప్రార్థన మీ బుర్రని యాక్టివ్ చేస్తే ఈ ప్రసాదం మీ ఒంటిని యాక్టివ్ చేస్తుంది. నీరసం పోయి శక్తి రావాలంటే లైక్ చేయండి. బద్ధకంగా ఉండే మీ వాళ్లకు షేర్ చేయండి. సూర్యభగవానుడి ఆశీస్సుల కోసం కమెంట్లో ఓం సూర్యాయ నమః అని ఖచ్చితంగా టైప్ చేయండి. నో ద వై బిఫోర్ యు వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.